ఈ రోజు ఒకరు ఫోన్ తో బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, స్కిల్స్ నేర్చుకుంటున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇన్కమ్ సంపాదిస్తున్నారు. కానీ ఇంకొకరు అదే ఫోన్ తో రోజంతా స్క్రోల్ చేస్తున్నారు. డివైస్ ఒకటే, రిజల్ట్ వేరు. డిఫరెన్స్ ఫోన్ లో లేదు, యూజ్ చేసే విధానంలో ఉంది. గుర్తుపెట్టుకో, ఫోన్ యూజ్ చేయదు అనట్లేదు, కానీ పర్పస్ లేకుండా ఫోన్ యూజ్ చేయడం ప్రమాదం. అది నిన్ను మిలియనర్ చేయగలదు, అదే ఫోన్ నిన్ను టైం కిల్లర్ గా చేయగలదు. నీ చేతిలో ఉన్న మొబైల్ ఒకప్పుడు కమ్యూనికేషన్ కోసం వచ్చి ఈ రోజు అదే ఫోన్ చాలా మంది కళలను, లక్ష్యాలను, భవిష్యత్తును మార్చేలా ఉంది. అలాగే వాటిని నాశనం చేసేలా కూడా ఉంది. ఉదయం లేస్తే మొబైల్, నిద్రపోయే ముందు కూడా మొబైల్, మధ్యలో ఖాళీ దొరికితే మొబైల్, బాధలో ఉన్నా మొబైల్, సంతోషంగా ఉన్నా మొబైల్. ఇలా లైఫ్ ని జీవించడం మానేసి స్క్రీన్ ని జీవించడం మొదలుపెట్టాం. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఫోన్ నిన్ను ఒక్కసారిగా డిస్ట్రాయ్ చేయదు, స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ రోజు 1 గంట, రేపు 2 గంటలు, తర్వాత అలవాటు, తర్వాత ఎడిక్షన్, చివరికి ఇయర్స్ గడిచిపోతాయి. అప్పటికి డ్రీమ్స్ అలాగే అదే ఉన్న చోటే ఉంటాయి, కానీ టైం మాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఫోన్ ని యూజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నిజానికి ఫోన్ నిన్ను యూజ్ చేస్తుంది. నీ అటెన్షన్, నీ ఫోకస్, నీ కాన్సన్ట్రేషన్ అన్ని డౌన్ అవుతున్నాయి. ఒకప్పుడు గంటల తరబడి కాన్సన్ట్రేషన్ తో బుక్ చదువుతున్న నువ్వు ఇప్పుడు 10 నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నావు. స్క్రోల్ చేస్తూ ఉంటే టైం పాస్ అవుతుంది, లెర్న్ చేస్తూ ఉంటే లైఫ్ చేంజ్ అవుతుంది. మీ సుధు టాక్స్.